ఇక్కడ ఈ ఇన్సిడెంట్స్లో నాకేమనిపిస్తుందంటే వెంటనే పొలిటికల్ కలర్స్లో దీన్ని మనం విశ్లేషించవద్దు, దానికి సమాధానం దొరకదు. మనం సింపుల్గా అడగవలసిన క్వశ్చన్స్ని ఎలాబొరేట్ డిస్కషన్స్లోకి తీసుకురావాల్సిన అవసరం లేదు. పోలీసు వారు కొట్టారు, ఎస్ ఆర్ నో, కొట్టారు. అది జస్టిఫైడా కాదా, ఏ మేరకు జస్టిఫైడు, ఏ మేరకు ఎల్లోడు, ఏ మేరకు నాట్ ఎల్లోడు, ఏ మేరకు చట్టరీత్యా, ఏ మేరకు చట్టానికి వ్యతిరేకము, చట్టం దీని గురించి ఏం చెప్తుంది, అలా ఇలాంటి ఇన్సిడెంట్స్లో ఇన్వాల్వ్ అయితే పోలీసు వారికి ఎంత ఇబ్బంది కలుగుద్ది, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో కూడా చట్టాల్లో ఉన్నాయి కదా. అవన్నీ కోర్టులు చూసుకోవాలి, త్వరితగతిన చూసుకోవాలి, చూసుకుంటాయి. మనం ఈలోపు మనమే జడ్జిమెంట్స్ పాస్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్ని కేసులు జరిగినాయి, మరి ఇప్పుడు ఇంతే జరిగింది, లేదా ఇలాంటి కరడుగట్టిన క్రిమినల్స్ని ఏం చేయాలి, అలా చేస్తే నలుగురికి బుద్ధి వస్తుంది. ఏ నలుగురికి బుద్ధి వస్తుంది? అఫెండర్స్కి బుద్ధి ఏం రాదు అనే గ్యారంటీ ఏమి లేదు. కాబట్టే చట్టరీత్యా దాన్ని ఎలవ్ చేయరు. పైపెచ్చు మనకి ఇంకొక డేంజర్ కూడా ఉంది. మనం ఫ్రెండ్లీ పోలీసింగ్ని ప్రమోట్ చేస్తాం. ఎందుకు? పోలీస్ అనేది శాంతి భద్రతలు కాపాడటంలో, సామాన్యులకి హెల్ప్ చేయటంలో, సామాన్యులకి పీస్ఫుల్గా బ్రతకడంలో వాళ్ళు ఎంత అవసరం అంటే వాళ్ళ హెల్ప్ తీసుకోవడానికి ఎవరూ భయపడకూడదు. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఏ వృత్తిలో ఉన్నా ఎవరైనా, వాళ్ళకి ఏ రాజకీయాలతో సంబంధం లేకపోయినా, పోలీస్ డిపార్ట్మెంట్తో సంబంధం లేకపోయినా, పోలీస్ ఆఫీసర్ కనపడగానే ఒక రకమైనటువంటి భరోసా కావాలి వాళ్ళకి. వాళ్ళతో వెళ్ళి మాట్లాడుకోవాలి, వాళ్ళ దగ్గర తమ సమస్యలు చెప్పుకోవాలి. వాళ్ళకి రక్షణ కావాలంటే, వాళ్ళకి ఏమైనా స్పెషల్ ప్రొటెక్షన్స్ కావాలంటే వాళ్ళని రిక్వెస్ట్ చేసుకునే విధంగా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్, పోలీస్ యూనిఫామ్, పోలీస్ స్టేషన్ చాలా ఫ్రెండ్లీగా మన మనసులో ఇంప్రింట్ కావాలి. అది మన అల్టిమేట్ గోల్. మరి ఇలా పబ్లిక్లో జరిగినప్పుడు అందరికీ ఏమర్థమవుతుంది? పోలీసు వాళ్ళు కొట్టగలరు, పోలీసు వాళ్ళు పబ్లిక్లో కొట్టగలరు, పోలీసు వాళ్ళు అవసరమైతే కస్టడీలోకి తీసుకుని కొట్టగలరు, ఏ కేసు అయినా బనాయించగలరు, ఏ కేసులోనైనా కొట్టగలరు. ఇలాంటి అభిప్రాయాలు ప్రజల్లోకి వచ్చినాయి అనుకోండి, ప్రజలు పోలీసులను ఎలా అప్రోచ్ అవుతారు? పోలీస్ స్టేషన్కి ఎలా వెళ్తారు ఫ్రీగా? పోలీస్ స్టేషన్కి భయంతో వెళ్తారా? నేను విక్టిమ్ని, నేను పోలీసు దగ్గరికి వెళ్ళాలంటే నేను కూడా భయపడుతున్నాను అనుకోండి, మరి నాకు ఈ వ్యవస్థ ఏ విధంగా ఉపయోగపడుతున్నట్టు? సో ఇన్నోసెంట్ పీపుల్కి, పొటెన్షియల్ విక్టిమ్స్కి, పొటెన్షియల్గా ఇలాంటి క్రైమ్ జరిగే ప్లేసెస్లో దాన్ని ఇన్ టైం రిపోర్ట్ చేయాలన్నా, ఇన్ టైం మీ సహాయం కోరుకోవాలన్నా, మీ అండతోటి వాళ్ళు ప్రశాంతంగా బతకాలన్నా సామాన్యుడికి మీ మీద అపారమైన భరోసా ఉండాలి, కానీ భయం ఉండకూడదు కదా. పోలీస్ అంటే భయం ఉండకూడదు. భయం ఎవరికి ఉండాలి? అఫెండర్స్కి ఉండాలి.